జై వీరభద్రకాళమాత నమో నమ. ఇప్పటికే యువకులు ఎట్లా తయారవుతున్నారో చూస్తున్నాము. ఈ స్వేచ్ఛ అనేది ఒక విచ్చలవిడితనంగా పెరిగిపోయింది. స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నారు. స్వేచ్ఛ అంటే ఏమి? బాగా చదువుకొని మంచి భవిష్యత్తు దిద్దుకునికి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ఎట్లా తయారవుతుందో చూసాం. కలి ప్రభావం ఎక్కువ ఉందిరా నాయన. స్వేచ్ఛ అనేది ఒక హద్దు, దానికి ఒక పద్ధతులు పెట్టాలి. మనం మనుషులు, జంతువులు కాదు. ఏదో తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి 18 ఏళ్ళ తరగతి వాళ్ళకి మైనారిటీ వస్తే వాళ్ళని ఏమనంటే కూడా కేసులు తల్లిదండ్రుల మీద. ఇంకా టీచర్లు అంటావా, మనం చిన్నప్పుడు ఎంత టీచర్లతో భయం భక్తితో ఉన్నాం కాబట్టి ఈరోజు క్రమశిక్షణతో ఉన్నాం ఇప్పుడు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలు ఎట్లా తయారయ్యారా, చిన్న ఏటు కొడితే కూడా కేసు అవుతుంది. ఇట్లా పెడితే గురువులకు కూడా కంట్రోల్ చేస్తున్నాం. ఇంట్లో భయం పెట్టము, గురువులకు భయం పెట్టరు. స్కూల్లో ఇంకెట్లా పిల్లలు బాగుపడతారు. టీచర్లు అంటే భయం ఏడు ఉంటుంది. ఏం చేస్తాడు ఆ సార్ అనేది అట్లా తయారై చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో చాలాతో ఇట్లుంది. శ్రీమూర్తులు మేల్కొండమ్మా, మీ నుంచి భారతదేశం వెలిగింది, సనాతన ధర్మం వెలిగింది. సనాతనం అంటే ఏది? మూఢనమ్మకాలు కాదు. ఇప్పుడు చేస్తున్నారు చూడు. ఇంతకుముందు స్త్రీని ఆట వస్తువుగా చూసినారంటే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి తెస్తున్నారు మీరు. మళ్ళా ఇది ఆది మానవుల లోకంలోకి పోతున్నారు. విచ్చలవిడి విధంగా స్త్రీలకు స్వేచ్ఛ ఇస్తే ఎట్లయితుంది అనేది మీకు ముందుకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఇట్లా కొనసాగిస్తున్నారు కాబట్టి ఇంకా భారతదేశం సనాతన ధర్మాన్ని ఇంకా రాజకీయ నాయకులు సోమర్తనం చేస్తున్నారు. ఆ సంక్షేమాలని ఉచితాలు ఎక్కువ ఇచ్చి రాష్ట్రాన్ని దేశాన్ని అప్పులు చేసుకుంటే ఇట్లుంటే భారతదేశం చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది. అంతా కుట్రలు కుతంత్రాలతో మన దేశంలో ఉండేవాళ్ళే మనకి ఇట్లా తయారవుతున్నారు. ఇంకా కోర్టు తీర్పు అంటావా, కోర్టు ద్వారా మనం న్యాయం జరిగేది విడిచిపెట్టి ఇట్లా తయారైంది. అందుకే ఇవన్నీ వద్దునన్నా మా నాయన వస్తున్నాడు. అన్ని వ్యవస్థలు భ్రష్టు పడిపోయినాయి, స్వేచ్ఛ ఎక్కువైపోయింది. అందుకే మా నాయన వచ్చి వీరభద్ర సంద్రాలు ప్రాణించే రోజులు దగ్గరలో ఉండే. జై వీరభద్రకాళమాత నమో నమ. మరియు